ఒకవైపు రోహిణి అంగప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇంతలో బాలుకి ఫోన్ వస్తుంది. అమ్మో, ఫారిన్ అమ్మ ఫోన్ చేస్తుంది అని అంటాడు. రవి, ఎవరన్నయ్య ఫారిన్ అమ్మ అని అడుగుతాడు. ఫారిన్ నుంచి వచ్చిన కస్టమర్ రా, కారులో ఉంచి గుడి లోపలికి వచ్చాను, లేట్ అవుతుంది, వెళ్తాను. పార్లర్ అమ్మ అంగప్రదక్షిణలు పూర్తయిన తర్వాత కావాలంటే అంబులెన్స్కి ఫోన్ చేసి తీసుకుని వెళ్ళండి, నేను మాత్రం వెళ్ళిపోతాను అంటూ బాలు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇక సాయంత్రం కల్పనని కారులో తీసుకుని వెళ్తూ ఉంటాడు బాలు. మేడం, మీరు పార్లర్కి వెళ్ళాలా అని అడుగుతాడు బాలు. దాంతో కల్పన అవును అనడంతో, నాకు ఒక మంచి పార్లర్ బాగా తెలుసు మేడం, అక్కడ మేకప్ బాగా చేస్తారు, మీరు ఓకే అంటే అక్కడికి తీసుకుని వెళ్తాను అని అంటాడు బాలు. దాంతో కల్పన ఓకే, తీసుకువెళ్ళండి అని చెప్తుంది. ఇక రోహిణి పనిచేస్తున్న పార్లర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు బాలు. కల్పన లోపలికి వెళ్లి రోహిణితోటి ఫేషియల్ చేయాలి అని అడగగానే రోహిణి కల్పనను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కూర్చోండి అని చెప్పి మనోజ్కి ఫోన్ చేసి, నీ మాజీ లవర్ మన పార్లర్కి వచ్చి ఫేషియల్ చేయించుకోవడానికి వచ్చింది, వెంటనే రా అని ఫోన్ చేస్తుంది రోహిణి. దాంతో మనోజ్ వస్తాడు. ఇక కల్పన మెడపుచ్చుకుని, నీ వల్ల నేను దొంగనయ్యాను, మా ఇంట్లో లక్షల మింగినోడ్నయ్యాని అని అంటూ ఉంటాడు. దాంతో రోహిణి వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ for watching.